ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా అయితే మనం దూరం నుంచి వాళ్ళని చూస్తున్నామని తనకు తెలుస్తుంది. మనం పెట్టిన బాంబు గురించి తెలియదు కదా. నో ప్రాబ్లం. వాడెందుకు దూరం నుంచి మమ్మల్ని వాచ్ చేస్తున్నాడు? మా వెనకే రౌడీల్ని పంపించాడు. ఊరి వాళ్ళు సారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు ఫోన్ చేసి త్వరగా వెళ్ళమని చెప్పాడు. స్టెప్నీ కోసం వాళ్ళనే పంపించాడు. మమ్మల్ని ఊరు దాటించడం వెనుక వాడి ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? ఏంటి మిత్ర, వాటర్ కోసం ఇంతసేపా? వచ్చేసాం కదా, స్టెప్నీ రాగానే బయలుదేరదాం. మన వాడు స్టెఫనీతో వచ్చాడు. కాసేపట్లో వాళ్ళు బయలుదేరతారు లాయరు. ఇదిగోండి స్టెప్ని, త్వరగా మార్చుకొని బయలుదేరండి. బయలుదేరతారో మళ్ళీ బ్రేక్ అవుతారో నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. అన్నయ్య ఇటు నేను మారుస్తాను. రే వివేక్, నాకు చాలా తలనొప్పిగా ఉంది. వాళ్ళు టైర్ మార్చుకొని వస్తారు, మనం బయలుదేరిపోదాం. ఇంతసేపు వెయిట్ చేసావు కదమ్మా, ఇంకొంచెం సేపు వెయిట్ చేయలేవా? ఈ టెన్షన్తో తల పగిలిపోతుందిరా. దారిలో మెడికల్ షాప్ ఉంటే టాబ్లెట్ తీసుకుని వేసుకోవాలి. వివేక్, మీరు వెళ్ళండి రా, మేము టైర్ మార్చుకొని వచ్చేస్తాం. పర్లేదన్నయ్య, నీకు హెల్ప్ చేస్తాను. పిన్ని తలనొప్పి ఉంటుంది కదా, బయలుదేరండి. మనీషా, నువ్వు కూడా రా, వెళ్దాం. నేను మిత్ర వాళ్ళతో వస్తానులే ఆంటీ, మీరు వెళ్ళండి. వెళ్ళు మనీషా, వెయిట్ చేయడం ఎందుకు? మిత్ర కూడా చెప్తున్నాడు కదా, పద వెళ్దాం. ఆ కారు ముందు వెళ్తుందేంటి? ఏమైంది సార్? లక్ష్మీ కారు టైర్ మార్చుకోకముందే మనీషా కారు ముందు బయలుదేరింది. ముందు ఆ కారు వెళ్తే అది బ్లాస్ట్ అవుతుంది. లక్ష్మి తప్పించుకుంటుంది. ఓ, ఇప్పుడు ఎలా? నువ్వు కార్ల దగ్గర లేవు. ఉన్నానని చెప్తున్నాను కదా. ఉంటే నాకు కనిపించాలి కదా. మీరు త్వరగా బయలుదేరండి, ఇప్పటికే లేట్ చేశావు. వివేక్, ఆగండి, వెనక్కి తిరిగి రండి. అదేంటో దినా? చెప్తున్నాను కదా, వెనక్కి తిరిగి రండి. సరే. సార్, అంత టెన్షన్ పడే బదులు ఆ మనీషాకు ఫోన్ చేసి ఆగమని చెప్పొచ్చు కదా. ఎందుకు ఆగాలంటే ఏం చెప్పాలి? బాంబు గురించి చెప్తే అందరూ తప్పించుకుంటారు. సార్, లక్ష్మి మిస్ అయితే అయింది. ఆ మిత్ర, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య ఎవరో ఒకరు పోతారు కదా సార్. ముందు పోవాల్సింది వాళ్ళు కాదు, ఆ లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.